పశ్చిమాసియాలో యుద్ధం రెండో వారానికి చేరుకుంది. ఇరాన్ అగ్రనేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఖమేనీ మరణానికి అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ అలీ లూరిజానీ హెచ్చరించారు. అటు అధ్యక్షుడు ట్రంప్ బేషరతు లొంగుబాటు అంటేనే యుద్ధం ఆగుతుందని స్పష్టం చేయడంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తాజా పరిణామాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల మొదటి రోజే అయాతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఖమేనీ నమ్మకస్తుడైన అలీ లారిజానీ పగ్గాలు చేపట్టారు. దేశ ప్రెసిడెంట్ మసూద్ పెజాష్కియన్ పొరుగు అరబ్ దేశాలకు క్షమాపణలు చెప్పి మెత్తపడినప్పటికీ లారిజానీ మాత్రం యుద్ధానికే మొగ్గు చూపారు. ట్రంప్ బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని, ఇరాన్ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని ఆయన ప్రకటించారు. లారిజానీ టీవీలో ప్రసంగిస్తుండగానే ఇటు టెహ్రన్, ఖరాజ్ నగరాల్లోని చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇజ్రాయెల్లోని హైఫా చమురు రిఫైనరీ లక్ష్యంగా చేసుకున్నాయి. అంతటితో ఆగకుండా దుబాయ్ మెరీనాలోని హోటల్, వార్నర్ బ్రదర్స్ భవనం మరియు బెహ్రెయిన్ నౌకాశ్రయంపై డ్రోన్ దాడులు జరిపారు. ఇవన్నీ అమెరికా సైన్యానికి లాజిస్టిక్ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇరాన్ ఇప్పటికే తన పొరుగు దేశాలకు లొంగిపోయిందని, ఇప్పుడు అమెరికాకు బేషరతుగా లొంగిపోతే తప్ప యుద్ధం ఆపబోమని తేల్చి చెప్పారు. అయితే ఇరాన్ను ముక్కలు చేయాలన్న ట్రంప్ వ్యూహం చిత్తడి నేలలో చిక్కుకున్న వాహనంలా విఫలమైందని లారిజానీ ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ చేతిలో ట్రంప్ మోసపోయారని ఆయన వ్యాఖ్యానించారు. అగ్రనేత ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ మరింత దూకుడుగా స్పందిస్తోంది. అటు అమెరికా తగ్గేదే లే అంటోంది. ఈ పోరు ప్రపంచ శాంతికి ఎలాంటి ముప్పు తెస్తుందో వేచి చూడాలి.